శుభ్రపరచి మలచి పసిడిగా మార్చినావు. మలినముతో మరుగైన మేనును నీవు శుభ్రపరచి మలచి పసిడిగా మార్చినావు. చిత్తము నే చేసి తిని బహుదోషము తొలగి తిని నీ మార్గము పాపమే నా వ్యసనము. సువార్తను విననొల్లక ఏ పతనమై తిని మారక నన్ను కావవచ్చిన రక్షక అనుదినము ఆత్మల పోషక అది ఎంత ద్రోహము తెలియక నేను అప్పగించితి సిలువక మరణమును ఓడించినాకై జీవంబునిచ్చి మరలనను బ్రతికించినావు. మరణమును ఓడించినాకై జీవంబునిచ్చి మరలనను బ్రతికించినావు. చేసిన విజ్ఞాపనే నన్ను మార్చెను. నిత్య జీవ వారసత్వముని చూడగు నాకిచ్చెను. నీ రక్తమిచ్చి కొనుటకో నాకున్న అర్హత చాలునా. నా ఊహ కందని ప్రేమను నా బ్రతిమి చాలదు కొలువను. నిరీక్షణతో జీవింతును నిశ్చయముగా నేడు నీవు పరదైసునందు ముందువనుచు పలికినావు. నిశ్చయముగా నేడే నీవు పరదైసునందు ముందువనుచు పలికినావు. నిన్ను వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే మన పాపం కడుగుట కొరకే మన పాపం కడుగుట కొరకే వెలలేనిది తన త్యాగం
కనలేనిది ఆ మరణం, వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం, విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే, విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. నిన్ను వేదనలు అనుభవించినాడు, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, అన్యాయమే గెలిచిందిగా మన శిక్షకు తను తల వంచెగా, అన్యాయమే గెలిచిందిగా మన శిక్షకు తను తల వంచెగా, మెలిపెట్టిన కొరడాలు చీల్చేసెను అనువనువు, ఉలికించే తన రక్తము మన పాప పరిహారమే, అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. నిన్ను వేదనలు అనుభవించినాడు, శిరమంతా ముల్లేగా పలుమార్లు దిగబడగా, శిరమంతా ముల్లేగా పలుమార్లు దిగబడగా, మోసాడు శిలువ భారమే, అది మన ఘోర పాప భారమే, మోసాడు శిలువ భారమే, అది మన ఘోర పాప భారమే. బంధించెను ఆశీలలు, వేలాడెను తన తనువు, ఇది చేసే తన శ్వాసని విమోచించే మన ప్రాణమే, విమోచించే మన ప్రాణమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము.
ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే మన పాపం కడుగుట కొరకే మన పాపం కడుగుట కొరకే అతి సుందరుని శిరము పైన ముళ్ళ కిరీటం ప్రేమమూర్తి దేహమంతా రుధిర ప్రవాహం రుధిర ప్రవాహం కల్వరి శిలువపై కరుణామయుని త్యాగం మన పాప భారానికై చేసెను విముక్తి యాగం మన పాప భారానికై చేసెను విముక్తి యాగం చివరి రక్తపు బొట్టును కార్చి చేసెను తన ప్రాణ బలియాగము చేసెను తన ప్రాణ బలియాగము అయినా తరగని చెరగని ప్రేమ శాంత సముద్రం శ్రీయేసే దైవము మన రక్షణ కాధారం శ్రీయేసే దైవము మన రక్షణ కాధారం ఆ కల్వరి శిలువపై కరుణామయుని త్యాగం తనువంత కొరడాల విలయ తాండవం కుసుమిత చేతులలో శీలలతో గాయం మల్లెపూ వేటుతో ప్రక్కలో గాయాలు శిరముపై భారమైన ముళ్ళ కిరీటం దైవ సుతుని దివ్య ప్రేమ శ్రమలనోర్చెను మన రక్షణార్థం నీ కొరకు నా కొరకు మూల్గెను హృదయం ప్రతిధ్వనించె
ప్రియమైన స్నేహితులారా, మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను మిమ్మల్ని ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రేడు. నేను కానాను ప్రేయర్ హౌస్లో ఒక బాధ్యత గల సహోదరుడిగా ఉంటున్నాను. నేను ఈ ఉదయకాలమున లేదా మీతో ఈ ఆరాధన సమయాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగేటటువంటి మేళ్ళు, ఆయన మనకు చేసే ఉపకారం, ఆయన ద్వారా మనకు కలిగే ఆనందం, వీటన్నిటిని గురించి మనం ఈ ఆరాధన సమయంలో మనం చర్చించబోతున్నాం. బైబిల్లోని యోహాను సువార్త 8వ అధ్యాయంలోని మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈ చిన్న భాగంలో ఒక 3 అంశాలుగా చేసుకొని మనము దీన్ని అర్థం చేసుకుందాం. మొట్టమొదట అంశం ఏంటంటే అక్కడికి ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చేవారు. తీసుకొచ్చిన వారు ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు అని వ్రాయబడింది. ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు మత పెద్దలు, మత ఆచారాలన్నీ సక్రమంగా జరగాలి అని ఆశించేటటువంటి పెద్దలు అన్నమాట. వారు ఆమెని తీసుకొచ్చారు, యేసు ప్రభు దగ్గర నిలబెట్టి అంటున్నారు, అయ్యా ఈమె మరి పాపం చేస్తూ ఉండగా, అనగా వ్యభిచారం చేస్తూ ఉండగా మేము పట్టుకొచ్చాం. ఈమెను మరి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలని మనం చదువుకుంటాం కదా, ధర్మశాస్త్రం అలా వ్రాశారు కదా. మరి ఇప్పుడు నీవేం చెప్తావు, నీ సలహా ఏంటి, నీవు ఈమెకి ఎటువంటి శిక్ష విధిస్తావు అని ఆమెను అడిగారు. ఆయన అడిగినప్పుడు ప్రభు అన్నాడు, దానికి ఏమీ సమాధానం చెప్పకుండా ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయనకి నిజానికి ఆమెను శిక్షించాలనే కోరిక ఏం లేదు, కానీ ఆమెను రక్షించాలనే ఆశయమే ఆయనకుంది. అయితే వాళ్ళు ఆయన విడవకుండా అడుగుతున్నారు, ప్రభా మరి ఏం చెప్తావు, ఏమంటావు, ఏం చేద్దాం ఏమని అని మాటికి అడిగినప్పుడు అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా మీలో ఎవరు పాపం లేదో, మీలో ఎవరు పాపం చేయలేదో వారు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయవచ్చు అని అన్నాడు. ఈ మొట్టమొదటి అంశం మనం ఏం చేస్తున్నామంటే, ఆ మత పెద్దలు ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమెలో ఎంతో భయం ఉంది. ఆమె ఎలా ఉందంటే ఆమె పరిస్థితి ఈ మరణపు అంచుల్లో ఉన్నట్టుంది. మరణము ఇక ఆమెను అతి సమీపంలో ఆమెకు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను వారిలాగా చంపాలని కానీ రాళ్లతో కొట్టి శిక్షించాలని కానీ అనుకోలేదు. కానీ వాళ్ళు అడుగుతున్నట్టుగా ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాలి కదా, మరి ధర్మశాస్త్రం ప్రకారమే ఈమెను రక్షించడం ఎట్లా అనుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, అయా మంచిదే ఈమెను చంపుదామని మీరు అంటున్నారు, కానీ ఎవరు చంపాలి, చంపడానికి అర్హత ఏంటి, పాపములు చేయనివాడు ఆమె మీద రాయి వేయచ్చు, ఏ పాపము లేనివాడు ఆమెను శిక్షించవచ్చు. మరి మీలో ఎవరిలో పాపం లేదో వారు ముందు ఆమె మీద రాయి వేయమని ఆయన అడిగాడు. అప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది, అక్కడ ఉన్న వారి యొక్క మనస్సాక్షి గుర్చబడిందట. వారికి మనస్సాక్షి గుర్చబడినప్పుడు వాళ్ళు అనుకున్నారు, అవును కదా నాలో కూడా పాపం ఉంది, నేను పాపం లేని వాడిని కాదు, నేను ఏ రకంగా ఆమె మీద రాయి వేయగలను, ఏ రకంగా ఆమెను చంపగలను అని అనుకుంటూ ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ మనస్సాక్షి చేత గుర్చబడిన వారై ఆ రాయిని అక్కడ పడివేసి వారందరూ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వారు చంపాలనుకున్న ఈ వ్యక్తుల్లో చంపే ఆ యొక్క తీర్మానాన్ని యేసుక్రీస్తు ప్రభు తీసివేసినట్టుగా మనకు కనపడుతుంది. మొట్టమొదటిగా అంశంగా మనం ఏం చేస్తున్నానంటే, వారు చంపాలని మనుషులు సాధారణంగా ఏం చేస్తారంటే, వాళ్ళల్లో ఎన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా ఇతరులలో తప్పులు చూడడానికి ఇతరులను శిక్షించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కంట్లో ఉన్న నలుసు సంగతి వదిలేసి ఇతరుల కళ్ళల్లో ఉన్నటువంటి దూలమును గురించో లేకుంటే ఇంకా పెద్ద వస్తువుని గురించో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు కూడా ఈ సమయంలో అదే చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న తప్పు సంగతి వాళ్ళు గమనించుకోలేదు, కానీ ఆమెలో ఉన్న తప్పును బట్టి అదే ప్రాముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది. ఏంటంటే యేసుక్రీస్తుని ఏ రకంగా చిక్కులో పెట్టాలి అని వారి ఉద్దేశం. అంటే యేసుక్రీస్తు ఒకవేళ ఆమెను చంపండి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమనొచ్చు, ఈ చెప్పినందువల్ల మేము ఆమెను చంపామనొచ్చు. ఒకవేళ చంపొద్దు అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినాడు అనొచ్చు. ఏ రకంగా చూసినా యేసుక్రీస్తు ప్రభుని ఇబ్బందులు పెట్టాలి, ఇరుకులో పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే వాళ్ళ కుయుక్తిని గమనించినటువంటి ప్రభువారు వారి కుయుక్తిలోనే వారిని పట్టుకొని అంటున్నాడు, అయ్యా మరి మీలో ఎవరిలో పాపం లేదో వాళ్ళు వేయండి, అప్పుడు ఆమెను చంపొచ్చు. కానీ
మన మనిషిలో మనందరిలో ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి దేవుడు ఉంచినటువంటి ఏంటంటే ఒక మనస్సాక్షి అనేది దేవుడు మనలో ఉంచాడు. ఆ మనస్సాక్షి మనను గద్దిస్తుంది, ప్రశ్నిస్తుంది, నిజం చూపిస్తుంది. వారందరూ గుర్తించారు, అవును కదా, నేను కూడా పాపిని, నాలో కూడా పాపం ఉంది, నేను ఆమెను శిక్షించే యోగ్యత నాకు లేదనుకొని వారందరూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమైందంటే ఆ పాపము చేసినటువంటి ఆమె ఆ పాపము పొందవలసిన శిక్ష నుంచి తప్పించబడినట్టుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆమె తప్పించబడింది, వారందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ దృశ్యం ఎట్లా ఉందంటే మొట్టమొదటి దృశ్యము యేసుక్రీస్తు ప్రభువారు ఒక పక్కన ఉన్నారు, మధ్యలో స్త్రీ ఉంది, ఈ పక్కనేమో అందరూ రాళ్ళు పట్టుకున్నటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు దృశ్యం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూర్చుని ఉన్నారు, మధ్యలో ఆ స్త్రీ ఉంది, ఆ చివరిలో ఒక పెద్ద రాళ్ళ గుట్ట ఉంది. ఒకవేళ ఆ రాళ్ళన్నీ కూడా ఆమె మీద పడి ఉన్నట్టయితే ఆమె అక్కడ చనిపోయి ఉండేది, ఆమె శవమై ఉండేది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమను బట్టి ఆమె రక్షించబడింది. ఇప్పుడు ఆమె మరణము నుండి జీవములోకి దాటించబడింది కనుక ఆమె రక్షించబడింది. ఆ పాపం అప్పుడు ఆ రక్షించబడము, మరణం నుంచి తప్పించబడమే కాకుండా ఇంకొక గొప్ప కార్యం జరిగింది. ఆ గొప్ప కార్యం ఏంటంటే ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అని అడిగాడు. అడిగితే ఆమె చెప్పింది, లేదు ప్రభువా. ఇంత సింపుల్ ఒక మాట చెప్పింది, లేదు ప్రభువా అని. ఆమె చెప్పినటువంటి ఆ దీనమైన ఆ మాటలు ఏముందంటే, ప్రభువా నేను మరణము అనుభవించవలసిన దాన్ని, చనిపోవలసిన దాన్ని, అయితే నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నా కొరకు ఒక వకీల్లాగా, నువ్వు నాకు ఒక అడ్వకేట్ లాగా, నువ్వు నాకు ఒక న్యాయాధిపతిలాగా నిలబడి నన్ను రక్షించావు, కాపాడావు, భద్రపరిచావు. ఇందును బట్టి నీకు ఏం చెప్పాలి, ఎట్లా కృతజ్ఞత చెల్లించాలి, ఎట్లా నిన్ను స్తుతించాలి, ఎట్లా నిన్ను ఆరాధించాలి అని అడిగినట్లుగా ఆమె చెప్పింది. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మరి నిజానికి పాపము లేనివారు శిక్షించడానికి అర్హులు అని కదా ఇంతకుముందు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువులు అయితే ఏ రకమైన పాపం లేదు, ఆమెను శిక్షించడానికి అర్హత కలిగిన వాడే, యోగ్యుడే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను శిక్షించలేదు, కానీ ఆమెను రక్షించి ఆమెతో అంటున్నాడు, ఇప్పుడు అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, నీవు ఇక నుంచి ఏ పాపం చేయొద్దు అని చెప్పాడు. అప్పుడు ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, మనము మన పాపములు ఒప్పుకొని మనం ఎప్పుడైతే నేను పాపినని ఒప్పుకుంటామో మన పాత పాపములన్నీ క్షమించబడతాయి. దేవుడు మన పాపములు క్షమించడానికి, మనల్ని రక్షించడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉంటాడు. అంతేగాని మనం ఏదో శిక్షించడానికి కొరడా పట్టుకున్నటువంటి ఒక సైనికుల్లాగా ఉండడు. ఆయన మనల్ని రక్షించడానికి ప్రతి అవకాశాన్ని తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం వల్లనే ఇప్పుడు ఆమె ఆ మరణశిక్ష నుంచి తప్పించబడింది, ఆమె రక్షణలోకి వచ్చింది. ఆమె ఇప్పుడు యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉంది. ఆమెకి ఎంత సంతోషమో, చెప్పలేనంత సంతోషం, చెప్పలేనంత ఆనందం, మరణం నుంచి జీవములోనికి దాటినటువంటి అనుభవం. ఇది రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే, మరి ఆమెను రక్షించినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువు మరి ఆమె ఒక్కవారి కోసమేనా, లోకమందరి కోసం వచ్చాడా? ఆయన లోకమందరి కోసం వచ్చాడు. అందుకని 29వ వచనం మొదటి అధ్యాయం యోహాను సువార్త ఏం చెప్తుందంటే, ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రియమైన సహోదరులారా, ఆయన మనందరి నిమిత్తం కూడా ఏ లోకంలోకి వచ్చాడు. అందువల్ల యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తప్పిపోయిన మనల్ని లేదా మరణశిక్షకు లోనైనటువంటి మనల్ని, శాశ్వతంగా నరకానికి వెళ్ళవలసిన మనల్ని మరి రక్షించడానికి, కాపాడడానికి, తన కుమారులుగా తిరిగి చేర్చుకోవడానికి ఒక ప్రణాళిక వేసి మానవ మాతృలను రక్షించడానికి ఆయన మానవ రూపంలో ధరించి దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి, ఆయనలో ఉన్నటువంటి నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తమును చిందించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే రక్తము చిందించకుండా పాపమునకు క్షమాపణ ఉండదు. కాబట్టి ఈ పాపమును తీసివేయడానికి, పాపమును క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తన రక్తాన్ని అంతా దారబోస్తూ ఆయన ఆ శిలువ మీద ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము మన అందరికీ మన పాపములు శుద్ధి చేయడానికి అందుబాటులో ఉంది. ఎందరు ఆయనను అంగీకరించురో వారందరినీ దేవుడు క్షమించడానికి
సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అందువల్ల పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదం లేదు, పురుషుడని స్త్రీ అని, చదువుకున్న వారని చదువు లేని వారని, ధనవంతులని పేదలని, ఇట్లా ఏ భేదం, ఏ దేశస్తుడు, ఏ భాష, ఈ భేదం ఏం లేదు. కానీ ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. మరి అటప్పుడు దేవుడు చూస్తూ ఉండలేడు కదా. తన సృష్టి తనే మానవుని సృష్టించుకున్నప్పుడు మరి అతను చనిపోయి నశించిపోతే భరించగలుగుతాడా? ఏ తండ్రి కూడా భరించలేడు కదా. అందువల్ల ఆయనే మానవ రూపము ధరించి యేసుక్రీస్తుగా ఈ లోకమునికి వచ్చి మానవులందరినీ రక్షించడానికి తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి మరణానికి లోనై ఉన్నారు కదా. ఇప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా ఆ దేవుడు ఒక కృపావరాన్ని మనకందరికి ఇస్తున్నాడు. ఆ కృపావరం ఏంటంటే ఎందరు ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుని కృప అందుబాటులో ఉంది. ఆ స్త్రీకి అందుబాటులో ఉన్నటువంటి కృప నీకు నాకు అందుబాటులో ఉంది. ఎప్పుడైతే ఆ కృప పొందుతామో, ఎప్పుడైతే ఆ రక్షణలోకి వస్తామో మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. దేవుని నామమును బట్టి మీకు అందరికీ ఆశీర్వాదం కలగాలని ఆశిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను.